హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను మా అమ్మకి ఫ్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఏందనేది నాకే తెలీదు. ఫోన్ చేసి ఏం చెప్పాలనేది నేను చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే మా అమ్మకైతే కాల్ చేస్తున్నాను. ఇదైతే నా ఫోన్ అండి. నా ఫోన్ ద్వారా అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మా హస్బెండ్ ఫోన్ నుంచి నేనైతే మా అమ్మకి కాల్ చేస్తా. ఈ వీడియో అయితే చూడండి పూర్తి వరకు. మా అమ్మకైతే ఫోన్ చేస్తున్నా. లిఫ్ట్ చేస్తుందో చేదో చూడాలి. ఏమంటుందో తెలియదో ఏమో. రింగ్ అవుతుంది. హలో, తిన్నావా? ఏంటి అప్పుడు ఫోన్ చేసినా? నేను చేద్దాం అనుకున్నా. బాగా అరుస్తామని పొద్దున్న నుంచి. ఎప్పుడు ఇంట్లో ఉంటున్నావు? పని కోతలేమంటుండే నన్నే. నిజంగామా? నిజాలు చెప్తే నమ్మాలి మీరు. ఏం తిన్నట్టే ఉంది నాకు. నిన్న జియో నుంచి ఫోన్ వచ్చింది. జియో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మూర్లో జియో ఆఫీస్ ఉందంట. అక్కడికి పోతే అంట అది వాళ్ళు మా ఇంట్లో ఉండే ఫోన్ మాట్లాడితే నెల కిందని ఇస్తారంట. పోయేద్దామా? ఊరికైనా అరుస్తా ఉన్నాడు బావా. ఈరోజు పోదాము. నేను రోజు తిట్టించుకోవాలా? వాన్లో పోతే అర్థమవుతుంది వాళ్ళకి. చెప్పుమా, నీకు నవ్వులాట అయిపోయింది. ఏమన్నారు చెప్తే? తింటా నేను. ఇంకో వంట వేయాల ఈరోజు. ఎవరు రావాలా? ఆయన లేడు. ఫోన్ ఇంట్లో పెట్టిపోయిండు పని దగ్గరికి. నా ఫోన్ తీసుకుపోయిండు. ఎటు పోయిండో ఏమో. పొద్దున అరిసినాడు కొంచెంసేపు. నాన్నట్టే అంటుండు. నేనే పో 2 రోజుల పనికి పో. నిన్న చీరలు తెచ్చుకుంటూ డబ్బులు మిగిలిచ్చినవి తెచ్చినవా నాకు? నమ్మదు మా. ఏడిస్తేనే నమ్ముతారు మీరు. ఇంకేం చెప్పాలా నేను నమ్మకపోతే? నేను చెప్పేది ఏంది? వాళ్ళందరూ ఇప్పుడు నేను టెన్షన్ అయింది. నువ్వు చెప్పేది ఏంది మా? చెప్తుంటే అర్థం కావట్లా. ఇప్పుడు పోదామంటే ఆల్మూల్కి. సరే మరి రోడ్లోకి వస్తావా? నాకేం తెలుసు? ఊరికి ఇట్టంటాడు నీ మనిషి. మా అమ్మ అయితే ఫోన్ పెట్టేసింది. అసలు నమ్మట్లేదండి. నేను ఏది చెప్పినా కానీ అల్లుడి మీద అంటే అంత నమ్మకము. అది నిజమైనా కానీ నమ్మదు. నేను అబద్ధం చెప్పిన అనుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ చేస్తా. ఏమంటారో చూద్దాం. నన్నే అవతాలు చేస్తుందండి. అల్లుడి మీద అంత నమ్మకము. చూద్దాం మళ్ళీ చేసి ఏమంటారో చూద్దాం.
ఎందుకు కట్ చేసినామా నేను చెప్తుంటే? నేను కట్ చేసింది, నేను మాట్లాడుతుంటే కట్ చేస్తావేమ్మా. నేను ఏడుచుకుంటా మాట్లాడితేనే అర్థమైంది కదా నీకు. అన్నం అంతా ఏమంటలా పొద్దు నుంచి అరుస్తా ఉంటే ఇల్లు. పోలేరు, నేను అనలేదు. రాత్రి అరిసిండు, లేట్ వచ్చినా అని. హైదరాబాద్కి పోకూడదా అంటుండ. పని ఉన్నప్పుడు పని ఇవ్వమని కానీ వాడబడ్డప్పుడు పని ఇవ్వండి. సోచ్ చెప్పు నాకు, అంత సోచ్ చెప్తా ఉన్నాం. వాన పడ్డప్పుడు కాదు మా, వాన పడ్డప్పుడు కాదు, ఎప్పటి నుంచో అంటుండో. నేను గమ్మ అయిపోయిన, రాత్రి లేట్ వచ్చినా ఇంకా అరుస్తా ఉన్నాడు రాత్రి నుంచి, ఇంకా కోపంగా. సరే లక్క. వంట ఎవరు చేసి? ఇంటి దగ్గర ఎవరు వంట వేయలేరు. ఇప్పుడు ఏమైతే రావాలా? పనికి పోమ్మంటుండు తల్లి, ఏదైనా పని చూడు నాకు. నేను ఒక్కదాన్ని ఏం చేయాలా? నేను నువ్వుగా బాధింతలే, నీ బాధింత పని చేస్తా. ఏంది మా నవ్వుతూ? నువ్వు అర్థం కాదు నీకు, నేను ఏడుచుకుంటా మాట్లాడితే. కొట్టింది నేనే కట్ చేసిన. ఇప్పుడు అది ఎట్లా కట్ అయిందో కానీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఏ మాట అయిపోయి నమ్మట్లేదు అసలు. మళ్ళీ చేస్తా. ఇప్పుడు నమ్మేదా చేస్తూనే ఉంటాం. ఏం బావా అంత కాన్ఫిడెన్స్ నీ మీద? ఎందుకు కట్ చేస్తున్నావు ఊరక? నాతో ఆడుకోండి అందరూ. నేను అసలు రాను, సాయంత్రం చూస్తున్నాను. నాతో ఆడుకుంటారు కదా, నేను సాయంత్రం అసలు రాను చూస్తున్నాను. నవ్వుతున్నారు కదా మీరు అందరూ, మీకు అసలు రాకుండా పోతాను నేను. చూడు నాన్నలేడు ఇంట్లో, నాన్నలేడు. ఎందుకు లేదు, అన్నం తిన్నాడు, క్యారెట్ ముక్కలు కోసి పెట్టి తింటాడు. ఇప్పుడు ఏంది మా నమ్మవంతవా నువ్వు? ఏంది మా పని పొమ్మంటావు ఇల్లు? నువ్వేమో ఆమె ఇల్లు చెప్తారు, ఇల్లు వీళ్ళందరూ. నువ్వేమో నమ్ముతలేవు. ఎవరు పిలుస్తారు తల్లి? ఏదన్నా పని చూడు ఆడన్నా. నాకు పొలం పనులు వచ్చా? ఎవరు మిమ్మల్ని కలవాల్సింది ఇంకా. నాకేమొచ్చు కలిసే పనులు. ఏమంటావు అయితే? ఇప్పుడు నేను వస్తా ఆడికి. ఈడున్నాను, నాకు ఇష్టం లేదు ఈడున్నాను. 2 రోజుల నుంచి పంపిస్తావా? 2 రోజుల నుంచి పంపిస్తావా? కట్టయింది మళ్ళా. అసలు ఏది చెప్పినా నమ్మట్లేదండి. ఇప్పుడు ఏదని చెప్పి అనుకో ఇంకా అసలు నమ్మదు ఫ్రాంక్ అని. ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం.
ఇప్పుడైతే ఫెయిల్ అయిపోయింది ప్రాంక్ అనేది. నేను చెప్పిన నమ్మట్లేదు. ఇదేనండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.